హాయ్ గాయ్స్, ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇదిగో ఈ బస్సులోనే కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర దిగిపోయాం అనమాట. తర్వాత అక్కడ నుంచి గూడెం దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడ వెయిటింగ్లు గేటింగ్లు అబ్బా చాలా పెద్దగా జరిగినాయి. అన్ఫార్చునేట్లీ ఆ వీడియోలు తీయలేకపోయా, క్షమించండి. అక్కడ నుంచి పార్టీ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ పార్టీ చేయాలంటే ఈ డ్రెస్ కోడ్ మస్ట్ అండ్ షుడ్ అంట. చూడండి మీరే, పెళ్లి కొడుకుని చేసేసారు. దీంతో పాటు గ్లౌజ్ కూడా మస్ట్ అండ్ షుడ్. జస్ట్ ఫుడ్ సర్వ్ చేయడానికి ఇన్ని తిప్పలు ఏంటోనండి. ఈ రిచ్ కిడ్స్ అస్సలు అర్థం కాదు. వాటర్ బాటిల్ చూసారా, ఇది జస్ట్ నార్మల్ ప్లాస్టిక్ బాటిల్ కాదు, ప్యూర్ గ్లాస్ బాటిల్. ఈ బాటిల్ కాస్ట్ ఎంత ఉంటుందో లాస్ట్ లో చెప్తా. వీళ్ళు ఫుడ్ తినేది వెండి పళ్ళెలలో, అక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. టేబుల్ మీద పేపర్ వేయాలి, పేపర్ మీద పేపర్ పెట్టాలి, పేపర్ లో ఉన్న 2 సర్కిల్లోనే ప్లేట్ పెట్టాలి, ప్లేట్ లో మళ్ళీ ఆకు పెట్టాలి, పక్కన గ్లాసు, వాటర్ బాటిల్, కప్స్, వాటర్లో కర్రీస్, అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. చూడండి మేము సర్వ్ చేయబోయే ఐటమ్స్. ఒక్క పూట తినడానికి ఎన్ని ఐటమ్స్. అదే మా ఇంట్లో అయితే ఒకే ఐటమ్, అది కూడా ఎక్కువ శాతం పప్పే ఉంటుంది. ఫైనల్ గా లైన్ బై లైన్ సర్వ్ చేసి అలిసిపోయాం అనమాట. అలా చాలా సేపు కష్టపడిన తర్వాత ఫైనల్లీ మేము తినడానికి వచ్చేసాం. అక్కడ మిగిలిపోయిన ఐటమ్స్ లో కొన్ని నేను పెట్టేసుకున్నా. పూరి విత్ పన్నీర్ కర్రీ. పూరిలో పన్నీర్ ముక్కను తీసుకొని తిన్నాను, పర్లేదు బాగానే ఉంది. అలా అని చెప్పి బాగాలేదు, యావరేజ్ అన్నట్టు. లాస్ట్ లో బాటిల్ కాస్ట్ ఎంతో చెప్తానని చెప్పాను కదా, అప్రాక్సిమేట్లీ 199 రూపీస్. మళ్ళీ దీంతో దొరికే వాటర్ క్వాంటిటీ 330 ml మాత్రమే. పైగా ఈ వాటర్ టేస్ట్ నార్మల్ వాటర్ లాగానే ఉంది. ఇంకా అలా నా కడుపు నింపేసుకొని ఫంక్షన్ హాల్ లోకి వెళ్ళిపోయా. పెళ్లి మండపం చూడండి ఎంత బాగుందో. మరి రిచ్ పార్టీస్ అంటే అలాగే ఉంటాయి. మరి ఇంతకీ ఫంక్షన్ ఏంటో చెప్పలేదు కదా, మ్యారేజ్ అంట. మరి లోపల కూడా బఫే సిస్టమ్ పెట్టారంట. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చూడండి నిగలాడిపోతున్నాయి. అన్నట్టు ఈ వీడియో ఎంత లేట్గా పెడుతున్నందుకు నన్ను క్షమించండి. అయినా కానీ మీరు అర్థం చేసుకుంటారులే. ఇంకా అలా మన తెనాలికి రిటర్న్ అయిపోయాం. ఇంకా అలా రిటర్న్ అయ్యేటప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ వెహికల్ రావడం కుదరలేదు. అందుకనే క్యాబ్ బుక్ చేశారు. అన్నట్టు తిరిగి వెళ్ళేటప్పుడు అలాంటి బస్సు పెడతారు అనుకుంటున్నారా? అంత సీన్ లేదమ్మా, ట్రైన్లోనే వెళ్ళాలి, అది కూడా జనరల్లో. ఎంతకైనా ఎక్కడైనా ఎప్పుడైనా అవసరం ఉన్నంత వరకే మనిషి, తర్వాత అవసరం. సో అది కేసు మీరు మ్యాటర్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నన్ను మోటివేట్ చేస్తూ ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఉంటాను మరి, బాయ్.